బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వందలాది కంపెనీలు ఫార్మ్ ల్యాండ్ బిజినెస్ చేస్తున్నాయి. జనతా, న్యూ లీఫ్ ఎకో ఫార్మ్స్, క్రీక్ సైడ్ ఫార్మ్ ల్యాండ్, గ్రీన్ వ్యాలీ, నీమ్స్ బోరో, జిఎస్ఆర్ ఇన్ఫ్రా, ఇలా ఒక్కటేమిటి అన్ని ఇదే బిజినెస్. అందమైన బ్రోచర్లు, కనువిందు చేసే ప్రాజెక్టు వీడియోలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. రైతు బంధు, రైతు బీమా పేరుతో మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు పైగా లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నాయి. ఇక్కడ రోడ్డు, కరెంటు సౌకర్యం ఉంటుంది, కానీ డిటిపిసి, హెచ్ఎండిఏ పర్మిషన్లే ఉండవు. ఇలాంటి ఫామ్ ప్లాట్ల దందా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి, వరంగల్, జనగామ జిల్లాల్లో అత్యధికంగా ఉంది. హైదరాబాద్ది 150 కిలోమీటర్ల దూరం వరకు ఈ దందా జోరుగా సాగుతోంది. అంతా ఫామ్ ప్లాట్లు, రిసార్ట్ ప్లాట్లు, వీకెండ్ హౌసెస్ పేరిట అమ్మేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండానే సాగు భూములను నేరుగా గజాల్లో సొమ్ము చేసుకుని గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరోవైపు క్లబ్ హౌస్లు, ఫామ్ ప్లాట్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతా తెలిసినా రెవెన్యూ, హెచ్ఎండిఏ, కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ 4 ఏళ్లలో గుంట, 2 గుంటలు, గుంటలోపు సాగు భూముల క్రయ విక్రయాలు లక్షల్లోనే సాగాయని ధరణి పోర్టల్ డేటా చెప్తోంది. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో అది వ్యవసాయమా, వ్యవసాయేతరమా అన్న కోణంలో చూడాల్సిన అవసరం కూడా తహసీల్దార్లకు లేకుండా పోయింది. ఈ ఫామ్ ప్లాట్లను ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే ఎక్కువగా కొంటున్నారు. అయితే ఈ భూముల్లో సాగు చేయకపోవడం, వీటిని కొన్నవారు రైతులు కాకపోవడంతో రైతు భరోసా అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. వీటికి కోత పెట్టడం ద్వారా ఏటా 300 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఇక్కడే సెటిల్మెంట్లు, ఇతర దందాలు చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఫంక్షన్లు, పెళ్లిళ్లు కూడా ఫామ్ హౌస్లలోనే చేసేందుకు ఇష్టపడుతున్నారు. నగరాల్లో ఉండేవారే కాకుండా జిల్లా, మండల కేంద్రాల్లో ఇతర పనులు, వృత్తుల్లో ఉన్నవారు కూడా ఈ కల్చర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే 2 గుంటల వ్యవసాయ భూమి తమకుంటే బాగుంటుందన్న నిర్ణయానికి వస్తున్నారు. ఈ 4 ఏళ్లలో అతి తక్కువ భూమితో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్య లక్షల్లో పెరిగింది. గుంట నుంచి 5 గుంటల వరకు భూ విస్తీర్ణంతో కూడిన రైతుల సంఖ్య పెరిగింది. ఈ స్టేటస్ సింబల్ కోసం ఫామ్ ప్లాట్లు కొనే వారికి పెట్టుబడి సాయం కట్ చేయడం ద్వారా ఎలాంటి నష్టం జరగదనే అభిప్రాయం ఉంది. గేటెడ్ మెగా ప్రాజెక్టు పేరిట నారాయణఖేడ్లో 200 ఎకరాల్లో చేస్తున్నామని జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. 605 గజాలకు డిస్కౌంట్ ధరతో కేవలం 6 లక్షలే, 12 ఏళ్లలో 80 లక్షలు మీ సొంతం అంటూ జిఎస్ఆర్ ఇన్ఫ్రా మోడర్న్ ఫార్మ్స్ 1, 2 పేరిట విస్తృతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. గతంలో ఎక్కువ భూమి కలిగిన రైతులు కూడా వారసుల పేరిట మార్చేస్తున్నారు. ఇంటి యజమాని చనిపోయిన తర్వాత చేసే పంపకాలు బతికుండగానే విరాసత్ చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట భూమి ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. రైతు బంధు ఎలాగూ వస్తుంది, కానీ ఏదైనా ప్రమాదం జరిగితే రైతు బీమా భరోసాగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఫామ్ హౌస్ కల్చర్తో ఫామ్ ప్లాట్లు కొనుగోలు చేసేవారు కూడా దీన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వ లబ్ధి పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ పేరిట ప్లాట్లు విక్రయించే వారు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు.